అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 13 అర్రాద్ సూరా. ఉరుము. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 36. والذين آتيناهم الكتاب يفرحون بما أنزل إليك ومن الأحزاب من ينكر بعضه قل إنما أمرت أن أعبد الله ولا أشرك به إليه أدعو وإليه مآب. ఆయత్ నంబర్ 36. ఓ ప్రవక్త, ఎవరికైతే మేము గ్రంథం ఇచ్చి ఉన్నామో వారు నీపై అవతరింపచేయబడే దాని పట్ల సంతోషిస్తూ ఉంటారు. ఇతర వర్గాల వారు ఇందులోని కొన్ని భాగాలను తిరస్కరిస్తున్నారు. నేను అల్లాహ్ను ఆరాధించాలని, ఆయనకు భాగస్వామ్యం కల్పించరాదని మాత్రమే నాకు ఆజ్ఞాపించబడింది. కాబట్టి ఆయన వైపుకే నేను పిలుపు ఇస్తున్నాను, ఆయన వైపే నేను మరలుతున్నాను అని నువ్వు వారికి చెప్పేయి. 74 అంటే ముస్లింలు అని భావం. వారు దివ్య ఖురాన్లోని ఆదేశాలను ఖచ్చితంగా అమలు పరుస్తారు. ఎప్పుడు ఏ ఆజ్ఞ అవతరించినా సంతోషంతో దాన్ని గ్రహిస్తారు. 75 దివ్య ఖురాన్ సత్యబద్ధమైన గ్రంథంగా నిరూపించే అంశాలు అవతరించినప్పుడల్లా వారు చాలా ఆనందిస్తారు. 76 తిరస్కరించే మరికొన్ని వర్గాల వారు ఎవరంటే వారే యూదులు, క్రైస్తవులు, అవిశ్వాసులు, ముష్టికులు. కొంతమంది విద్వాంసుల దృష్టిలో ఇక్కడ గ్రంథం అంటే తౌరాత్, ఇంజీల్ అని భావం. వారిలో ఎవరెవరు ముస్లింలుగా మారారో వారు సంతోషిస్తారు. ముస్లింలు కాని యూదులు, క్రైస్తవులు తిరస్కరిస్తారు. ఆయత్ నంబర్ 37. وكذلك أنزلناه حكما عربيا ولئن اتبعت أهواءهم بعدما جاءك من العلم ما لك من الله من ولي ولا واق. ఆయత్ నంబర్ 37. ఇదే విధంగా మేము ఈ ఖురాన్ను అరబీ భాషలో ఉన్న ఉత్తరువుగా పంపాం. జ్ఞానం వచ్చేసిన తరువాత కూడా నువ్వు గనక వారి కోరికలను అనుసరించావంటే అల్లాహ్ శిక్ష నుండి నీకు సహాయపడేవాడు గాని నిన్ను రక్షించేవాడు గాని ఎవడు ఉండడు. 77 అంటే ఓ ప్రవక్త, మేము లోగడ అనేక మంది ప్రవక్తలపై అనేక గ్రంథాలను వారి స్థానిక భాషల్లో అవతరింపజేసినట్లే ఈ ఖురాన్ గ్రంథాన్ని మేము అరబీలో అవతరింపజేశాం. ఎందుకంటే నీ ముందున్న అరబుల భాష అరబీ భాష, వారికి అరబీ తప్ప మరో భాష రాదు. అలాంటప్పుడు ఇది అరబీలో కాకుండా వేరొక భాషలో అవతరిస్తే అది ప్రజలకు అర్థం కాదు. అర్థమే కానప్పుడు వారు ఉపదేశం ఎలా గ్రహిస్తారు? కాబట్టి మేము దివ్య ఖురాన్ను అరబీలో అవతరింపజేసి వారికి అరబులకు ఎంతో మేలు చేశాం. 78 ఇది వహీ ద్వారా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రత్యేకంగా ప్రసాదించబడిన విషయ పరిజ్ఞానం. గ్రంథవహుల యూదుల, క్రైస్తవుల విశ్వాసాలు, మతాచారాలు కూడా ముందుగానే ఆయనకు క్షుణ్ణంగా అవగతం చేయబడ్డాయి. 79 అంటే ఆనాటి యూదులు, క్రైస్తవులు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి కొన్ని విషయాలను ఆశించేవారు. ఉదాహరణకు తాము పుణ్యక్షేత్రంగా భావించే బైతుల్ మఖ్దీస్నే కిబ్లాగా ఉంచాలని కోరేవారు. అలాగే మరికొన్ని మత విశ్వాసాల పట్ల ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదారంగా చూసి చూడనట్లుగా వ్యవహరించాలని కూడా వారు ఆశించేవారు. అయితే వారి మెప్పు కోసం వారి మనోవాంఛలు అనుసరించవలసిన అవసరం ఏమీ లేదని అల్లాహ్ తన ప్రవక్తకు నిర్బంధంగా చెప్పాడు. 80 ఈ ఆయతుల్లో ముస్లిం సమాజానికి చెందిన విద్వాంసులకు కూడా హెచ్చరిక ఉంది. వారు తాత్కాలిక ప్రయోజనాల కోసం ధర్మాన్ని తాకట్టు పెట్టే నీచమైన పని చేయరాదు.
ఖురాన్ హదీసుల స్పష్టమైన ఆదేశాలు ఉండగా ఇతరుల కోరికల్ని అనుసరించకూడదు. ఒకవేళ వారు గనక అలా చేస్తే వారిని అల్లాహ్ పట్టు నుంచి ఆదుకునేవాడెవడు ఉండడు. ఆయత్ నంబర్ 38. ولقد أرسلنا رسلا من قبلك وجعلنا لهم أزواجا وذرية وما كان لرسول أن يأتي بآية إلا بإذن الله لكل أجل كتاب. ఆయత్ నంబర్ 38. నీకు పూర్వం కూడా మేము చాలా మంది ప్రవక్తలను పంపి ఉన్నాము. మేము వారిని భార్యాబిడ్డలు కలవారుగానే చేశాం. అల్లాహ్ అనుజ్ఞ లేకుండా ఏ నిదర్శనాన్నైనా తీసుకురావడం అనేది ఏ ప్రవక్త వల్ల కూడా కాని పని. ప్రతి నిర్ధారిత వాగ్దానం లిఖితమై ఉంది. 81. ఓ ముహమ్మద్, నీతో సహా ఈ లోకంలోకి వచ్చిన మా ప్రవక్తలంతా మానవ మాత్రులే. వారికి వంశాలు కుటుంబాలు ఉండేవి. వారికి ఆలుబిడ్డలు ఉండేవారు. వారు కూడా అందరిలా అన్నపానీయాలు తీసుకునేవారు. వారు దైవదూతలు గాని మానవాకారంలో ఉన్న మరే ఇతర ప్రాణులు గాని కారు. అక్షరాల మనుజు జాతికి చెందినవారు. ఒకవేళ వారు గనక దైవదూతలు అయి ఉంటే మనుషుల్లో అందరిలో ఒకరిలా కలిసిపోయి వారితో ముచ్చటించలేకపోయేవారు. ఒకవేళ అదే గనక జరిగి ఉంటే ప్రవక్తగా చేసి పంపటంలో మా ఉద్దేశం నెరవేరేది కాదు. పోనీ వారు దైవదూతలై ఉండి మానవాకారంలో ప్రత్యక్షమై ఉంటే వారికి ఒక కుటుంబం, వంశం, వర్ణం అంటూ ఏమీ ఉండేవి కావు. వారికి ఆలుబిడ్డలు కూడా ఉండేవారు కారు. కాబట్టి అవగతమయ్యేది ఏమిటంటే మానవాళికి సన్మార్గం చూపడానికి దేవుని తరపున ఎన్నుకోబడిన ప్రవక్తలంతా మానవ జాతికి చెందినవారే. సన్యాసత్వం, వైరాగ్యం వంటి వాటికి ఇస్లాంలో చోటు లేదని కూడా ఈ ఆయతు ద్వారా స్పష్టమవుతుంది. 82. అద్భుతాలు, చమత్కారాలు చేసి చిటికలో పరిస్థితుల స్వరూపాన్ని మార్చివేసే శక్తి, అధికారం ప్రవక్తలకు లేదు. అనుయాయులు కోరగానే వారు వాటిని తీసుకురాలేరు. ఈ శక్తి అల్లాహకు మాత్రమే ఉంది. సమయ సందర్భాలను బట్టి ఆయన తాను కోరిన ప్రవక్తలకు కొన్ని నిదర్శనాలను అందజేస్తాడు. ఎవరికి ఏ మహిమ చూపాలి, ఎప్పుడు చూపాలి, ఎందుకు చూపాలి అనేవి ఆయన అభిమతంపై ఆధారపడి ఉంటాయి. 83. దేవుడు వాగ్దానం చేసిన ప్రతి దానికి ఒక సమయం నిర్ధారితమై ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు అది జరిగి తీరుతుంది. అల్లాహ్ తన వాగ్దానం నిలుపుకుంటాడు. అసలు ఆయతు పదాలు ఇవి: లికుల్లి అజలిన్ ఖితాబ్. దాని ప్రకారం ప్రతి నిర్ధారిత వాగ్దానం లిఖితమై ఉంది అన్న అర్థం వస్తుంది. కొంతమంది ఈ వాక్యంలో పదాలు ముందువి వెనక్కి ముందుకి వచ్చాయని అభిప్రాయపడ్డారు. అరబీలో ఇలా జరగటం కద్దు. అసలు వాక్యం ఇలా ఉంటుంది: లికుల్లి కితాబిన్ అజులున్. అల్లాహ్ రాసిపెట్టిన ప్రతి పని నిర్ధారిత సమయంలో జరుగుతుంది అని దాని అర్థం. అది అవిశ్వాసులు కోరినంత మాత్రాన సంభవించదు. ఏది ఎప్పుడు జరగాలనేది దేవుని యుక్తిపైనే ఆధారపడి ఉంటుంది. ఆయత్ నంబర్ 39. يمحو الله ما يشاء ويثبت وعنده أم الكتاب. ఆయత్ నంబర్ 39. అల్లాహ్ తాను కోరిన దాన్ని చెరిపివేస్తాడు. తాను కోరిన దాన్ని అలాగే ఉండనిస్తాడు. మూల గ్రంథం లౌహే మహ్ఫూజ్ ఆయన దగ్గరే ఉంది. 84. దీనికి ఒక అర్థం ఇది: దేవుడు తాను కోరిన ఆదేశాన్ని రద్దుపరిచి తాను కోరిన దాన్ని మిగిల్చి ఉంచుతాడు. మరొక అర్థం ఇది: ఆయన వ్రాసిన విధివ్రాతలో కొన్నింటిని తొలగించడం, కొన్నింటిని యథాతథంగా ఉంచడం వంటివి చేస్తూ ఉంటాడు. ఆ సురక్షిత పలకం లౌహే మహ్ఫూజ్ ఆయన వద్దనే ఉంది. కొన్ని హదీసుల ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది. ఉదాహరణకు, మనిషి పాపాల కారణంగా ఉపాధికి దూరం చేయబడతాడు. దువా ప్రార్థన వల్ల విధివ్రాతలో మార్పు సంభవిస్తుంది. బంధువుల హక్కు నెరవేర్చడం వల్ల ఆయుష్ పెరుగుతుంది అని ఒక హదీసులో ఉంది. ముస్నదే అహ్మద్ సంపుటి 5 పేజీ 277. కొంతమంది ప్రవక్త ప్రియ సహచరులు ఈ విధంగా వేడుకునేవారని తెలుస్తుంది: ఓ అల్లా, నువ్వు మా కొరకు దౌర్భాగ్యాన్ని రాసి ఉంటే దాన్ని చెరిపివేయి. ఒకవేళ మా కొరకు సౌభాగ్యాన్ని రాసి ఉంటే దాన్ని అలాగే ఉంచు.
ఎందుకంటే నువ్వు కోరినది చెరిపేయగలవు, నువ్వు కోరినది మిగిల్చి ఉంచగలవు. మూల గ్రంథం నీ వద్దనే ఉంది. హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు కాబా గృహ ప్రదక్షిణ చేస్తూ విలపిస్తూ ఈ విధంగా ప్రార్థించేవారు: అల్లా, నీవు నా నొసట దౌర్భాగ్యాన్ని, పాపాన్ని రాసి ఉంటే దాన్ని చెరిపివేయి. ఎందుకంటే నీవు కోరిన దాన్ని చెరిపివేయగలవు, నీవు కోరిన దాన్ని మిగిల్చి ఉంచగలవు. మూల గ్రంథం నీ వద్దనే ఉంది కనుక ఓ ప్రభు, నీవు దౌర్భాగ్యాన్ని సౌభాగ్యంగా, మన్నిప్పుగా మార్చు. ఇబ్నే కసీర్: జరగవలసిన దాన్ని కలం ముందుగానే లిఖించింది, దాని తడి ఆరిపోయింది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5076 అన్న హదీసు ఆధారంగా దీనిపై కొందరు అభ్యంతరం లేవనెత్తే అవకాశం ఉంది. అయితే ఈ చెరిపివేత మిగిల్చివేత కూడా విధివ్రాతలో అంతర్భాగమైన సమాధాన పడవలసి ఉంటుంది. ఫతహుల్ ఖదీర్ ఆయత్ నంబర్ 40. وَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ وَعَلَيْنَا الْحِسَابُ. ఆయత్ నంబర్ 40. ఓ ప్రవక్త, వారికి చేసి ఉన్న వాగ్దానాల్లో దేన్నైనా మేము నీకు చూపించినా, లేక అంతకు ముందే మేము నీ ప్రాణాన్ని స్వాధీనం చేసుకున్నా, ఏది ఏమైనా సరే సందేశాన్ని చేరవేయటమే నీ పని. లెక్క తీసుకునే బాధ్యత మాది. ఆయత్ నంబర్ 41. أَوَلَمْ يَرَوْا أَنَّا نَأْتِي الْأَرْضَ نَنقُصُهَا مِنْ أَطْرَافِهَا وَاللَّهُ يَحْكُمُ لَا مُعَقِّبَ لِحُكْمِهِ وَهُوَ سَرِيعُ الْحِسَابِ. ఆయత్ నంబర్ 41. మేము భూమిని దాని అంచుల ఎల్లల నుంచి ఎలా కుదించుకుంటూ వస్తున్నామో వారు గమనించడం లేదా? అల్లా ఆదేశాలు జారీ చేస్తాడు, ఆయన ఆదేశాలను పునఃపరిశీలించేవాడెవడూ లేడు. ఆయన చాలా వేగంగా లెక్క తీసుకునేవాడు కూడాను. 85. అంటే అరేబియాలోని తమ రాజ్య భూభాగం నానాటికి ఎలా కుచించుకుపోతుందో, ఇస్లాం ఎంత శీఘ్రగతిన విస్తరిస్తున్నదో ఈ ముష్రికులు చూడడం లేదా అని దీని భావం. 86. అల్లాహ్ తరపున జారీ అయిన ఆదేశాలను నిలువరించే, రద్దుపరిచే దమ్ము ఎవరికీ లేదు. ఆయత్ నంబర్ 42. وَقَدْ مَكَرَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ فَلِلَّهِ الْمَكْرُ جَمِيعًا يَعْلَمُ مَا تَكْسِبُ كُلُّ نَفْسٍ وَسَيَعْلَمُ الْكُفَّارُ لِمَنْ عُقْبَى الدَّارِ. ఆయత్ నంబర్ 42. వీరికి పూర్వం గతించిన ప్రజలు కూడా పెద్ద పెద్ద కుట్రలు పన్నారు. అయితే అసలు సిసలు తంత్రాలన్నీ అల్లాహ్ ఆధీనంలో ఉన్నాయి. ఎవరేం చేస్తున్నది ఆయనకు తెలుసు. ఇహలోక పుణ్యఫలం ఎవరి కోసం ఉందో అవిశ్వాసులు త్వరలోనే తెలుసుకుంటారు. 87. మక్కాకు చెందిన ముష్రికులకు పూర్వం కూడా ప్రజలు తమ ప్రవక్తలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు. అయితే అల్లాహ్ ఎత్తుగడల ముందు వీరి పాచికలేవి పారలేదు. అలాగే వీళ్ళ కుట్రలు కూడా ఇక మీదట దైవ ప్రణాళిక ముందు దేనికి పనికి రాకుండా పోతాయి. 88. దాని ప్రకారమే ఆయన బహుమానం వసకటమో శిక్ష విధించడమో చేస్తాడు. సత్కార్యాలు చేసిన వారికి బహుమానము, దుష్కార్యాలు చేసిన వారికి శిక్ష. ఆయత్ నంబర్ 43. وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَسْتَ مُرْسَلًا قُلْ كَفَى بِاللَّهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ قُلْ كَفَى بِاللَّهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ وَمَنْ عِندَهُ عِلْمُ الْكِتَابِ. ఆయత్ నంబర్ 43. నువ్వు ప్రవక్తవు కావు అని ఈ అవిశ్వాసులు అంటున్నారు. ఈ విషయమై నాకు మీకు మధ్య సాక్షిగా అల్లాహ్ చాలు. గ్రంథజ్ఞానం కలవారు కూడా ఈ విషయానికి సాక్షులుగా ఉంటారు అని వారికి చెప్పు. 89. నేను ఆయన తరపున పంపబడిన సత్యవంతుడైన ప్రవక్తనని, ఆయన సందేశాన్ని ప్రజలకు అందజేసేవాడినని ఆయనకు తెలుసు.
అలాగే మీరు అబద్ధం చెబుతున్నారని కూడా ఆయనకు తెలుసు. 90. ఇక్కడ గ్రంథజ్ఞానం కలవారంటే తౌరాత్, ఇంజీలు గ్రంథాలను అధ్యయనం చేసిన వారని భావం. గ్రంథబహులుగా ఉండి ఇస్లాం స్వీకరించిన వారు అంటే అబ్దుల్లా బిన్ సలాం, సల్మాన్ పార్సీ, తమీం దారి తదితర ప్రముఖులకు కూడా నేను దైవ ప్రవక్తనన్న సంగతి తెలుసు. అరేబియాలోని ముష్రికులు కీలకమైన వ్యవహారాల్లో తీర్పు కోసం గ్రంథబహుల యూదుల, క్రైస్తవుల వద్దకు వెళ్ళేవారు. వారి ముందు ధర్మ సందేహాలను వెలుబుచ్చేవారు. ఈ విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్త అన్న విషయంలో ఏదన్నా సందేహం ఉంటే గ్రంథబహులను కూడా అడిగి తెలుసుకోమని చెప్పాడు. అయితే మరికొంతమంది విద్వాంసులు ఇక్కడ గ్రంథం అనే పదాన్ని ఖురాన్ అన్న భావంలో తీసుకున్నారు. గ్రంథజ్ఞానం కలవారంటే వారు ముస్లింలే అని అభిప్రాయపడ్డారు. ఈ వాక్యంలో గ్రంథం అంటే లౌహే మహ్ఫూజ్ అని ఇంకా కొంతమంది భావించారు. గ్రంథజ్ఞానం కలవారు అంటే అల్లాయేనని వారు అభిప్రాయపడ్డారు. అయితే వీటన్నిటిలోకి మొదటి అభిప్రాయమే చాలా వరకు సరైనదని అనిపిస్తుంది. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అంటే ఓ అల్లాహ్ నీకు మహిమ మరియు స్తుతి. అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అంటే నీవు తప్ప వేరే దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. అస్తగుఫిరుక వాతూబు ఇలైక్ అంటే నేను నీ క్షమాపణ కోరుతున్నాను మరియు నేను నీ వైపు పశ్చాత్తాపపడుతున్నాను. ఆమీన్.